జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ పిలుపు కాంగ్రెస్ నా కొడుకులల్ల గుణపంది. ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా నా గడ్డ నా అడ్డ ఆరుమూర్ అంబేద్కర్ చౌరస్తా ఓడిపోయినోడికి పారిపోయినోడికి చూపించిన గడ్డ ఇది. ఒక్క నోడగొట్టినా ఒకడు వారిపోయిండు. కానీ దీనికి అందరికీ కారణం నా సోదరుడు ధర్మపురి అరవింద్ రాజకీయాలకు వస్తానన్నప్పుడు అన్న కలుషితమైన ఈ దేశం రాజకీయ వాతావరణంలో దేశం గురించి ధర్మం గురించి ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి రావాలి, మిమ్మల్ని సాధారణంగా స్వాగతిస్తాను. ఇక్కడ ఆరుమూరంతా రౌడీలు, గుండాలు, కబ్జాకోర్లు, కులాలు, తమ్ముళ్ళు, బావలు ఊరుకొక్కరు దోసుకుంటున్నారన్నా నాకు టైం ఉండలేదు అని చెప్తే అప్పుడు సోదరుడి మాట మన్నించి ఈ భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. ఈరోజు వేదిక మీద ఏం చేసిన నా సోదర సమానరాలు అక్క అరుణక్క, సోదరుడు ధర్మపురి అరవింద్ గారు, సూరన్న, లింగారెడ్డి అన్న, గంగాధర్, రాయల్ సోదరుడు, మా సోదర సమానుడు, సొంత అన్నదమ్ముడు కన్నా ఎక్కువ మా విజయంలో ముఖ్య పాత్ర వహించిన గంగారెడ్డి, ఈ రంగారెడ్డి, భూపతి రెడ్డి, భీష్ముడు గారు, మిగతా అందరికీ నా యొక్క మనస్సు బాంధవుడు. ముఖ్యంగా మీరు నా ఆడబిడ్డలు నా గురించి కన్నీరు పెట్టారు, చెంట చుక్కలు పెట్టారు. అర్ధరాత్రి అనకుండా 24 గంటలు పనిచేసి ఇంత కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతోని అబద్దాల కోరు హనుమల రేవంత్ రెడ్డి గారు ముచ్చిన దొంగ వాగ్దానాలు కాదని నన్ను 30,000 ఓట్లతో మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ నా యొక్క పాదాభివందనం చెప్తున్నాను. ఇక యుద్ధం కొన్నాడు నాకు ఒక లెక్క. ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డికి, హనుమల్లో రేవంత్ రెడ్డికి యుద్ధం. ఇప్పుడు యుద్ధం ఎవరి డబ్బని ఎందుకు ఉండబోతున్నాం కూడా అన్నారు, ఎవరిది డబ్బు ఎందుకు తీసుకెళ్తున్నాం కూడా అన్నారు. 6 పన్నులు కట్టట్లేదా? కొడంగలుడు ఒక్కడే డబ్బులు కడుతున్నాడా? 4,300 కోట్లు తీసుకెళ్ళాలి 3 నెలల. దానికి చెప్తున్నాను మిస్టర్ రేవంత్ రెడ్డి, ఓడిపోయినారు నువ్వు కామారెడ్డిలా, 6 గెలిచినోని నేను. ఓడిపోయినోడికి ఇంత పౌరుషం ఉంటే గెలిచినోడికి నాకెంత పౌరుషం ఉండాలి? మీకు మాటించాను, ఇక్కడ గుండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. 87 ఊర్లలో చెప్పండి, ఒక్కడన్నా చెప్పండి. ఇప్పుడు 3 నెలల్లో ఒక గుండా ఉన్నారా, ఒక రౌడీ ఉన్నారా, ఒక గంజాయి వ్యాపారం ఉన్నారా, కులం ఉన్నారా, మతం ఉన్నారా, పార్టీ ఉన్నారా? ఏది లేదు. ప్రజలందరినీ ఒకటి చేస్తాం. ఇక్కడున్న వ్యాపారులందరినీ అడుగుతున్నాను, ఒక్కరన్నా ఆత్మ మీద చేసేసుకొని చెప్పండి. ఈ 3 నెలలు ఎట్లా బతున్నారు? అంతకుముందు 10 ఏళ్ళు ఎట్లా బతికిరు? ఎవడు తమ్ముడు లేడు, ఎవడు బామ్మారిది లేడు, ఎవడు సైనికుడు లేడు, ఎవడు పియ్యలేడు. ఎవరి బతుకులు వాళ్ళు హాయిగా బతుకున్నారు. ఎక్కడున్న ఆడబిడ్డల గురించి హాస్టల్ కనిపిస్తున్నాను, పిల్లల గురించి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కనిపిస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? మీకు ఒక్కటి ఈ మధ్యన ఇంకొకటి తయారైండు, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా. అది పేరేండు పాస్ గారా ముందు. ఇప్పటికే 2 సార్లు పేలినవరా నువ్వు? ప్రజల్లో ఆశీర్వదించుకురా నువ్వు శాసనసభ్యులమయ్యేది. గెలు, ప్రజల హృదయం గెలు. ఆ రాజ్యాంగం మీద విలువలు లేని, విశ్వాసం లేని ఆ ముఖ్యమంత్రి ఒక తప్పుడు మాట మాట్లాడి గెలిచిన ఓడిన ద్వారా కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్నాడట. ప్రభుత్వ పథకాలు అమలు చేస్తాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ మాట మేము కేంద్ర ప్రభుత్వం అంటే నువ్వెక్కడికి పోతావు? మేమే గెలిచిన భారతీయ జనతా పార్టీకి ఢిల్లీని పిలిస్తే నువ్వెక్కడికి పోతావు? కనీసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా 3 నాళ్ళ ముచ్చటైన ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేసి
హిందువుల మీద ఇతర మతస్థులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చి 3 నెలలు తీసుకొని ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ అధిష్టానికి ఇచ్చినట్టు కాదు. ఒక్కటి చెప్తున్నాను, ఎవడన్నా మళ్ళొక కొడుకు తోక జారిస్తున్నారు కొడుకులు. నేనున్నా ఒక్క కబ్జాలుగా వారములా మీరు అనుకుంటున్నారు అసలు పార్టీలు మారుతున్నాం, మాకు ఆడొక్కడున్నాడు, నిజామాబాద్ ఒక్కడున్నాడు, ఇంకా రకరకాల అధికారంలో 6 మాత్రం ఈ దురాఘాతాలు చేయండి. ఈ మధ్యన చూస్తున్నాను ప్రతి ఒక్కడు మళ్ళా వస్తున్నాను బాబులు తయారైతున్నారు కాంగ్రెస్ ముసుగుల ఒకటి ధర్మంతో బతికితే బతకండి. ఆరుమల్లా అందరం ఒకటే మళ్ళా పార్టీల ముసుగుల చిచ్చులు పెట్టిన ఊళ్ళలా ఇక పారిపోయిన నల్లపాము తెల్లపాము ఇద్దరు సంగతి చెప్తా పాముల సంగతి. ఒక్కటి చెప్తున్నా, ఇప్పటికన్నా మిస్టర్ రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో నా 600 ప్రజల గొంతించాను. నా ఆడబిడ్డలు 2000 మంది ఆడబిడ్డలు మురికి గుండెల పక్కన అద్దె రూమ్లలో ఉంటున్నారంటే 3000 కోట్లు పొలంగా తీసుకుపోతావా? నాకు 100 కోట్లు ఇవ్వడానికి నీకు రాలేదా గాలి? ఎవరైనా ఉత్తర తెలంగాణ మీద పగబడినావు. ఉత్తర తెలంగాణ ఏం అన్యాయం చేసిందని ఇక్కడున్న ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నా. జూపల్లి కృష్ణారావు గారు కాబోయే మాజీ మంత్రివి 600 ప్రజల మీద పగెందుకు పడ్డాం? 24 గ్రామ పంచాయతీలు మేము శంకుస్థాపన చేసుకుంటే కలెక్టర్ అంటావా, డిపిఓ అంటావా? ఎవరిచ్చాడు ఈ అధికారం నీకు? నీకు ఓట్లయితే కొల్లాపూర్ ఎట్లయితే నువ్వెట్ల ఎమ్మెల్యేనవో 600 ఓట్లయితే నేను అట్లయితున్నాను ఎమ్మెల్యేనయ్యా. కాబట్టి ఇక ముందు చెప్తున్నా, ధర్మం ఒకవైపు వాళ్ళు మాట్లాడతారు, కానీ ఒక్కటి చెప్తున్నాను, ఏప్రిల్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చలో కొడంగల్, చలో కొడంగల్ 10,000 ఇల్లు ముఖ్యమంత్రికి అప్లై చేశాను. ఆమరణ నిరాహార దీక్ష కొడంగల్ చేస్తున్నాను. రాకేష్ రెడ్డి లక్ష నా హక్కులు 600 ప్రజలకు లక్ష 10,000 ఇల్లు నా డబ్బులు, నా 600 ప్రజల డబ్బులు. మిస్టర్ ఓడిపోయిన అభ్యర్థి రేవంత్ రెడ్డి, కొడంగల్ ఓడిపోయినావు, కామారెడ్డి ఓడిపోయినావు, ఓడిపోయిన వాడి ఇంత దోసుకుపోతుంటే మా సొమ్ముని ఇది ఒప్పుకో. ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నా, దక్షిణ తెలంగాణ మంత్రులందరూ తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నా, జూపల్లి కృష్ణారావు చెప్తున్నా, అనుమల రేవంత్ రెడ్డి చెప్తున్నా, కోపన్ రెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నా, మీరెంతెంత దోసుకపోతున్నారో మా ప్రజలను చైతన్యపరుస్తాం. ఉత్తరాంధ్రకు ప్రత్యేక బడ్జెట్ పెట్టే వరకు విశ్రమించబట్టే మీరు అన్యాయం చేస్తే. కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ గాను, ఇక్కడ కూడా అధికారులు దయచేసి ఈ ఓడిపోయినోడు, వీగిపోయినోడు, పారిపోయినోడు మాటలు పట్టుకోకండి. ఏదున్నా 600కు ఒకే ఒక్కడి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేనే పైడి రాకేష్ రెడ్డి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఏ రకంగా స్కూల్ రండి, ఆ స్కూల్ చూడండి, ఒకటి ఒక్క బాత్రూమ్ ఉన్న స్కూలు సొంత డబ్బులు 50 లక్షలు పెట్టి చేయించాను. ఇద్దరు ఓడిపోయినోడు పారిపోయినోడు రండి, 5 లక్షలు రండి మొగాలకు. స్టేడియం చూడండి, రాజారావు శ్మశానం చూడండి, భక్తులగుడ్డ శ్మశానం చూడండి, నందిపేటలో నడిపించే స్కూల్ చూడండి రా. అది అభివృద్ధి అంటే ఆడబిడ్డలు పేద బిడ్డలు ఉండే పరిస్థితులను మార్చాలరా. ఈ ఒక్కరోజు 69 రోజులు వస్తున్నాం రా. ఇక్కడ లేకపోతే రేవంత్ రెడ్డి గారిని నిగ్గదీశానికి నిధులు తీసుకొచ్చే దమ్ము నాకుంది. దయచేసి ప్రజలు కూడా మోసపోకండి. ఈ మధ్యన కాంగ్రెస్ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మీరందరూ ఒకటి ఉండండి, అభివృద్ధి చేసే బాధ్యత నాది. నా సోదరుడు కాబోయే కేంద్ర మంత్రి ఎన్ని నిధులు కావాలని నిధులుచుంటాం. అవసరమైతే తన వంశము మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఇంకొక మాట చెప్తున్నా. మీ గురువు చంద్రబాబు నాయుడు వైస్రాయి ఘటన జ్ఞాపకం చేసుకో. ఆత్మాభిమానం చంపిన రోజు, ఆత్మవంచన చేసిన రోజు మీ గురు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అలా మామని. నువ్వు ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు, అవమానపరుస్తున్నావు, గెలిచిన శాసనసభ్యుల్ని అవమానపరుస్తున్నావు, ఏ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నావో ఆ ప్రజాస్వామ్యం త్వరలోనే గుణపాఠం చెప్పి మాజీ ముఖ్యమంత్రి కావద్దని చెప్తున్న వేదిక ద్వారా. ప్రజాస్వామ్యం అన్నిటికన్నా గొప్పది. ప్రజలు ఓట్లతో గెలిచే మేము నాయకులం. ఓడిపోయినోడు ఎట్లవుతాడు? పరీక్ష రాయి పాస్ కాను డాక్టర్ పంపించి ఎట్లా చెప్తాడు? ఇవన్నీ బంద్ పెట్టు. ఈ హిందువుల మీద దారుణాలు ఎట్టి పరిస్థితి ఒప్పుకునేది లేదు. కాబట్టి ధర్మం ఎక్కడ గెలిచిందో అక్కడ నిలుస్తుంది. ఈసారి ఒక్కసారి నన్ను 30,000 ఓట్లతో గెలిపించారు.
ఈసారి 3 నెలల నన్ను చూశారు, ఎక్కడ చిన్న తప్పు చేయలేదు. ఒక్క ఛాయ్ కూడా కాగలేదు ఎవరి దగ్గర, ఒక్క ఛాయ్, ఒక్క రూపాయి అడగలేదు ఎవరిని. సూటు కేసులు తీసుకొచ్చిన నల్ల బూటు కాదండి పంపించాను. నా దగ్గరికి సూటు కేసులు కాదు, అవినీతి సొమ్ము రాదు. నాకు కావాల్సింది పేద ప్రజలు, ఆర్వర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి. దయచేసి ఈ 3 నెలల నా మాట, నా నడవడిక, నేను మీతో మెలిగిన విధానం ఒక శాసనసభ్యుడిగా మెలగలేదు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మెలిగిన, మీ అన్నదమ్ములుగా మెలిగిన, మీ కొడుకుగా మెలిగిన, ఎన్నడూ కూడా నేను ఎమ్మెల్యేగా మీతో ప్రవర్తించలేదు. దయచేసి నా తల నిలవాలన్నా, నా గౌరవం ఉండాలన్నా, నన్ను గెలిపించిన నా కుటుంబ సభ్యులు మీ గౌరవం ఉండాలన్నా, ఈసారి 6 నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ధర్మపురి అరవింద్ గారిని 50,000 మెజార్టీతో మనం గెలిపించుకోవాలని మీ అందరినీ మళ్ళీ కోరుకుంటూ, మీ అందరినీ మళ్ళొక్కసారి పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ గారిని, పసుపు బోర్డు జాతీయ పసుపు బోర్డు ప్రదాత, పసిపిల్లల ప్రాణ ప్రదాత శ్రీ ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.